హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటీ మైండ్స్. సో ఇది ఏప్రిల్ మంత్ కదా. ఏప్రిల్ మంత్ అంటే మనకి చాలా మ్యారేజెస్ అవుతున్నాయి కదా. ఈ మ్యారేజెస్ కోసం మనం చాలా డిఫరెంట్ ఐటమ్స్ యూస్ చేస్తూ ఉంటాము. సో వాటిని మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఈ మధ్య ప్రతి చిన్న ఐటమ్కి డెకరేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో వాటిలో వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్ ఏంటంటే కొబ్బరి గిన్నెలు కానీ కొబ్బరి కుడకలు అంటాం కదా. వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్గా నేనైతే ఈ వీడియోలో మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియోని వాచ్ చేస్తే కనుక మీరు చాలా ఈజీగా ఇంట్లోనే కొబ్బరి కుడకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు చాలా బిజీగా ఉండి వీటిని కనుక ఆర్డర్ చేయాలి అని అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మీరు కనుక ఆ లింక్ క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి డైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. మీరు అప్పుడు ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ కొబ్బరి కుడకలు అయితే నేను ఒక ఆర్డర్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఇది అయితే ఆర్డర్ వచ్చిందనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే నేను వీటిని ప్రిపేర్ చేస్తాను. వాళ్ళైతే గోల్డ్ కలరే కావాలన్నారు. నేను ఇంతకుముందు చాలా కొబ్బరి కుడకలు చేశాను. అవి మ్యాక్సిమం నేను అన్ని గోల్డ్ షేడ్లోనే చేస్తూ ఉంటాను. సో వాళ్ళకు కూడా ఇలానే కావాలన్నారు. సో నేను అదే కంటిన్యూ అయిపోతున్నాను అనమాట. ఈ కొబ్బరి కుడకలకి లోపల వైట్ కలర్ వేస్తేనే నాకు ఇవి రియలిస్టిక్గా కనిపిస్తాయి. సో నేను వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అలా కాకుండా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఏ కలర్ డిజైన్ చేయమన్నా దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది సింగిల్ కోట్ వేసాక మనకి కొబ్బరి కుడకలు అనేది అలా ఉంది. నెక్స్ట్ డబల్ కోటింగ్ అనేది వేసాక మనకి కొబ్బరి కుడకలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో నెక్స్ట్ వీటిని మనం కుందన్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఆ డిజైన్ అనేది మన ఇష్ట ప్రకారం మనకి ఎలా వీలుగా ఉంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మనకి హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు, ఆర్ సింపుల్గా కావాలంటే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఇంకా మన చాయిస్కి తగ్గట్టు మనం వాటిని డిజైన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ యాజ్ యూజువల్ గోల్డ్ అండ్ వైట్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బయట దాన్ని డిజైన్ కోసం అయితే రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. సో అవైతే కొంచెం మనకి గోల్డ్ కలర్ పైన చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి కదా. సో లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. సో మీకు ఆర్ఎల్స్ మీ బ్రైడ్ శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తగ్గట్టు కూడా వీటిని డిజైన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మనం ఎలా అన్నా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నేనైతే వీటిని ఎలా డిజైన్ చేశాను అనేది చాలా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా వీడియో అయితే షూట్ చేశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేస్తే కనుక మీరు కూడా ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టాలి, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మ్యారేజ్కి మనకి చాలా టైం ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోగలిగిన వాళ్ళు చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి చాలా తక్కువ టైం ఉంది, మనకి ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసే అంత టైం లేదు అనుకుంటే కనుక మీరు ఆర్డర్ని ప్లేస్ చేయండి. మీరు నాకు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేస్తే కనుక మీకు ఎక్కడికన్నా నేను కొరియర్ అనేది చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక కొబ్బరి కుడకను అయితే డిజైన్ చేసేసి కింద ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక దానికి నేనైతే ఇప్పుడు కుందన్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ మీరు చూస్తుంటే కనుక చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో బట్ నేనైతే అది చేసే హడావిడిలో పడిపోయి దాన్ని పట్టించుకోకుండా కంప్లీట్గా అయిపోయిన తర్వాత చెక్ చేసుకున్నాను. బట్ ఒక మిస్టేక్ అయితే అయిపోయింది. ఇక్కడ గోల్డ్ బాల్స్ అయిన తర్వాత గోల్డ్ స్టోన్ లైన్ అనేది రావాలి. సో నేను ఆ స్టోన్ లైన్ మిస్ అయిపోయాను. ఆ స్టోన్ లైన్ మిస్ అయిపోయి నెక్స్ట్ రెడ్ కలర్ కుందన్స్, గ్రీన్ కలర్ కుందన్స్, అలాగే నెక్స్ట్ గోల్డ్ బాల్ చైన్, స్టోన్ లైన్ ఇవన్నీ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్లో చెక్ చేసుకుంటే కనుక రెండు కంపేర్ చేసుకుంటే ఏదో తక్కువ అయింది అని అనిపించింది. సో అదే ఇక్కడ గోల్డ్ స్టోన్ లైన్ అనమాట. సో కంటిన్యూ చేసేయచ్చు, బట్ అలా ఎందుకు రెండు సేమ్ ఇవ్వాలి అని చెప్పేసి నేను మళ్ళీ రీవర్క్ అయినా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ఈ మొత్తాన్ని మళ్ళీ రిమూవ్ చేసి దానికి చక్కగా మళ్ళీ గోల్డ్ పెయింట్ అంతా వేసి మళ్ళీ ఆ గోల్డ్ బాల్స్ అయిన తర్వాత స్టోన్ లైన్ అనేది మళ్ళీ స్టిక్ చేశాను. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి గమ్ అప్లై చేసాం కాబట్టి ఆ కింద సర్ఫేస్ అనేది కొంచెం అలా రఫ్గా ఉంది. బట్ దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం అవన్నీ కుందన్స్ అనేవి స్టిక్ చేసేస్తాం కదా. సో కింద మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు అనమాట. సో మీకు కూడా ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు కనుక ఇలాంటి మిస్టేక్స్ కనుక అయితే మీరు కూడా వాటిని చాలా వెంటనే రియలైజ్ అయితే కనుక వెంటనే చక్కగా తీసేయచ్చు. బట్ ఆఫ్టర్ 2 or 3 hours అయితే అవి స్టిక్ అయిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని చేయండి. ఇది వన్ ఆఫ్ ద టిప్, నేను నా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి
సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏ ఐటమ్ చేసినా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేస్తాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 2 hours స్పెండ్ చేశాను దానిపైన. ఆ 2 hours మనకి టైం అనేది వేస్టే అయిపోయింది కదా. బట్ ఎనీహౌ ఇది ఒక లెసన్ అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, ఇది కూడా అలాంటిదే. సో చాలామంది భయపడిపోయి డిజైన్ తప్పు వచ్చింది, సో ఇంకొక కొత్త కొబ్బరి కుడుకని తీసుకొని దాన్ని పెయింట్ చేసి మళ్ళీ దానికి కుందన్ స్టిక్ చేద్దాం అనుకుంటారు కదా. అంత అవసరం లేదండి. సో ఇది మనం డిజైన్ చేస్తాం కాబట్టి దాని కింద బేస్ అనేది ఎలా ఉన్నా మనకి పర్వాలేదు, ఎందుకంటే దాన్ని కంప్లీట్గా కుందన్స్తో మనం కవర్ చేసేస్తాము. సో మీరు కనుక ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు భయపడకుండా కొంచెం మైండ్ అనేది అప్లై చేస్తే సో ఆ కుందన్స్ అన్ని చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ పెయింటింగ్ అనేది చేసేస్తే పైన మనం కుందన్స్ని స్టిక్ చేసేస్తాం కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది అసలు ఏం తెలీదు. రెండు చాలా చక్కగా ఉంటాయి చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు మేకింగ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆ సర్ఫేస్ అనేది కొంచెం హార్డ్గా కనిపించవచ్చు. బట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, మీరు రెండిటి లుక్ అసలు ఏది అనేది కంపేర్ చేయలేరు అనమాట. సో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో వెంటనే కంగారు పడిపోకుండా కొంచెం మైండ్ అనేది అప్లై చేయండి. సో అప్పుడు మనకి ఏ మెటీరియల్ అన్నది వేస్ట్ అవ్వదు, కాకపోతే కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలాంటివి జరగకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ వల్ల నాకైతే ఒక టిప్ అయితే దొరికేసింది. ఈ వీడియో చూడడం వల్ల మీకు కూడా ఒక టిప్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా డీటెయిల్డ్గా క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని వాచ్ చేసేసి మీ ఇంట్లో కనుక మ్యారేజెస్ అకేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి కొబ్బరి కుడకలు కావాలని అనుకుంటే చాలా ఈజీగా మీరు కూడా డిజైన్ చేసేసుకోండి.
ఫైనల్లీ కొబ్బరి కుడకల ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. సో డీటెయిల్డ్ వీడియో అయితే చూసారు కదా. ఈసారి మీరు కొబ్బరి కుడకలు ట్రై చేసినప్పుడు ఇలాంటి డిజైన్ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలా కాకుండా మీరు కనుక ఇలాంటి ఐటమ్స్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక కింద నేను ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మీరు కనుక ఆ లింక్ క్లిక్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్కి డైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తే కనుక నేను కంప్లీట్ ఐటమ్ డీటెయిల్స్ అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. అప్పుడు మీరు ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో నేనైతే మీరు మీ అడ్రస్ సెండ్ చేస్తే కనుక అక్కడికి నేను కొరియర్ అనేది చేసేస్తాను. ఎటువంటి డ్యామేజ్ లేకుండా మీకైతే ఐటమ్ని అయితే నేను ప్రాపర్గా డెలివర్ చేస్తాను. నాకైతే ఈ కొబ్బరి కుడకల డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు చెప్పాను కదా నేను ఎప్పుడు గోల్డ్ అండ్ వైట్ ప్రిఫర్ చేస్తానని. వైట్ ఇన్సైడ్ వైట్ కలర్ వేయడం వల్ల నాకైతే అవి చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. అండ్ ఈ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా అండ్ క్లియర్గా కనిపిస్తుంది కదా. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్ అనేది. సో వర్క్ దగ్గర నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆర్డర్ కోసం నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.